భగవద్గీతలో భగవానుడు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వర అన్నారు. అంటే ఇక్కడ అర్జునుడికి ప్రబోధం చేస్తూ చెప్తారు, మయి సర్వాణి కర్మ అంటే సర్వకర్మల్ని నాకు అర్పణ చేసి అధ్యాత్మ చిత్తము కలిగినటువంటి వాడివి చక్కగా యుద్ధం చేయము అర్జున అన్నారు. ఇది కేవలం అర్జునుడికి మాత్రం చెప్పారని మాత్రం సరిపెట్టుకోకూడదు, ఇది అందరికీ వర్తిస్తుంది. మరి మనందరం కూడా దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే, మనం చేస్తున్నటువంటి సమస్త కర్మల్ని కూడా, ప్రతి కర్మని కూడా భగవదర్పిత భావంతో చేయగలిగి ఉండాలి. అదే విధంగా అధ్యాత్మిక చేతసం అంటే ఏమిటి, మన యొక్క ఆత్మస్థితిని ఎల్లప్పుడూ స్ఫురణలో ఉంచుకోవాలి. నేననేది ఆత్మే కాని దేహం కాదు అనేటువంటి నిశ్చలమైనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకుని యుద్ధస్వ అంటే యుద్ధం చేయాలి. దేంతో యుద్ధం చేయాలి అంటే ఈ మాయతో యుద్ధం చేస్తూ ఉండాలి. సాధనా మార్గంలో మనకి మనకి అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఈ జగత్తులో మనకి ఎన్నో అవాంతరాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వెరవకుండా యుద్ధం చేస్తూనే ఉండాలంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సాధనలో పట్టు దొరికే వరకు ప్రయత్నం చేయాలి. చివరికి సాధ్యాన్ని అందుకోవాలి. అదే చివరికి భగవత్ ప్రాప్తిని కలిగిస్తుందని గుర్తించాలి. హరి ఓం తత్సత్.